వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను సులూరుపేటలోని లావణ్య హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్య గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. మ్యామ్, చాలా మంది కూడా న్యూలీ మ్యారీడ్ అంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటారు. కానీ ఏ టైంలో భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అనేది కొద్దిమందికి అవగాహన ఉండకపోవచ్చు. ఒక హెల్దీ బేబీకి జన్మనివ్వాలి అని అంటే ఒక 3-4 months బిఫోరే కొన్ని రకాల మెడిసిన్స్ వాడితే మంచిది అని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివాను మ్యామ్. ఓకే. సో ముందుగా అసలు భార్యాభర్త ఏ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది, అదేవిధంగా ఆ మెడిసిన్స్ ఏంటండి? ప్రస్తుతం సినారియోని కనుక చూస్తే మనము మ్యారీడ్ కపుల్స్లో ఎక్కువ టైం వర్కింగ్ వాళ్ళే ఉంటున్నారు. ఇంతకు ముందు మన పాత రోజుల్లో చూస్తే లేడీస్ హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు, హోమ్ మేకర్స్గా ఉండేవాళ్ళు, మగవాళ్ళు జాబ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న సొసైటీలో, డెవలప్ అవుతున్న సొసైటీలో కానీ గమనిస్తే లేడీస్ ప్రతి ఫీల్డ్లో ఎంటర్ అయిపోయారు. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా లేడీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది అనేది చాలా ప్రభావం పడుతుంది ఫర్టిలిటీ దాని మీద. నేను అడ్వైస్ చేసేది ఏంటంటే కపుల్స్ ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు డాక్టర్స్ పూర్తి అడ్వైస్ ఇవ్వగలుగుతారు, పూర్తి అవగాహన ఇవ్వగలుగుతారు. ఏ టైంలో ఏ టైం బెస్ట్ అనేది అడ్వైస్ ఇవ్వగలుగుతారు. మనం గమనించినట్టుగా అయితే పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి 10th డే స్టార్ట్ అయ్యి 20 డే లోపల అండాశయం రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ ఓవ్యులేషన్ పీరియడ్ అనమాట. 28 days సైకిల్ ఉంటుంది లేడీస్లో, మెన్స్ట్రల్ సైకిల్స్. సో 28 daysలో 14th డే రోజు అండం రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ అయ్యే టైం కనుక భార్యాభర్త కలిసినట్టు అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ డేట్ వచ్చింది అమ్మాయికి, సో 28th మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వస్తుంది. సో 14th ఎగ్ రిలీజ్ అయ్యే టైం. సో ఇట్స్ కాల్డ్ ఓవ్యులేషన్. సో ఆ ఓవ్యులేషన్ టైంలో కనుక భార్యాభర్త కలిస్తే సో ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఎగ్జాక్ట్గా ఆ టైం చెప్పలేం కాబట్టి ఒక 10 to 20 days కనుక ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కాంటాక్ట్ అంటే ఇంటర్కోర్స్ కనుక ఎక్కువ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక అండం అనేది ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. మెన్స్ట్రల్ సైకిల్లో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్, నంబర్ ఆఫ్ స్పర్మ్స్, మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. మన స్పర్మ్ కంటెంట్ చూస్తే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులో ఒకటే స్పర్మ్ వెళ్ళి ఒక ఓవం తోని ఫర్టిలైజ్ అయితే జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ నుండి బేబీ ఫామ్ అవుతారు. సో ఆ టైమింగ్ అనేది 10 to 20 days టైంలో కనుక ఇన్ఫ్యాక్ట్ నేను అడ్వైస్ చేసే వర్కింగ్ లేడీస్ కానీ ఆ టైమింగ్స్ కనుక కాంటాక్ట్ పీరియడ్ ఎక్కువ పెంచితే కనుక ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు అడిగినట్టుగా ఇంకొక అడ్వైస్ ఫోలిక్ యాసిడ్ మెడిసిన్స్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది మోస్ట్లీ సజెస్టబుల్. ఎందుకంటే దాని యూజెస్ ఫోలిక్ యాసిడ్ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ బేబీ ఫార్మేషన్. సో బేబీ ఫార్మేషన్, ఆర్గన్ ఫార్మేషన్ కి ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అనమాట. సో కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ అనేది 3 months ముందు, ఇంకా సజెస్ట్ అయితే 6 months ముందు కనుక తీసుకుంటే బేబీ ఫార్మేషన్ బాగుంటుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బేబీలో స్పైన్, బ్రెయిన్, స్పైన్ అండ్ కార్డ్ అనేది కంటిన్యూటీలో ఉంటుంది. సో దీని న్యూరల్ ట్యూబ్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది మెయిన్గా ప్రివెంట్ చేయొచ్చు. సో స్పైనా బైఫిడా కండిషన్ ఉంటుంది, అంటే వెన్నుపూసలో కొంచెం వాపు కణితితో పుడతారు. సో దాన్ని స్పైనా బైఫిడా కండిషన్ అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ముందుగా అవాయిడ్ చేయొచ్చు. సో అబార్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో 3 months ముందుగా ఫోలిక్ యాసిడ్ వాడితే ఇది అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. దానివల్ల అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ 99% ఏమి ఉండవు. ఒక మెత్ ఉంది మ్యామ్, ఏంటంటే ఒక అపోహ ఏంటంటే ఇది ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువ తీసుకున్నారంటే ప్రెగ్నెన్సీ నిలవన్న తర్వాత నుంచి మీలాంటి డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ ప్లస్ ఐరన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటే పుట్టబోయే బేబీ కలర్ పైన అది ప్రభావం చూపిస్తుంది అని అంటా ఉంటారు. అది ఎంతవరకు నిజం అండి? అది ఖచ్చితంగా 100% నో అని నేను చెప్తాను ఆన్సర్ మీరు అడిగిన క్వశ్చన్ కి. ఎందువల్ల అంటే ఐరన్ వల్ల కలర్ అనేది ఛాన్సెస్ అసలు జరగదు. అదేంటంటే మనకి 3 months వరకు ఫోలిక్ యాసిడ్ ప్రిఫర్ చేస్తాం, 3 months దాటిన తర్వాత ఐరన్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే 3 months లో ఎక్కువ మంది గమనించినట్టయితే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ టైంలో యాక్చువల్లీ ఐరన్ టాబ్లెట్కి గ్యాస్ట్రైటిస్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కొంతమందికి. సో దానివల్ల ఐరన్ ప్రిఫర్ చేయం ఫస్ట్ 3 monthsలో. సివియర్ అనీమియా ఉన్నప్పుడు తప్ప నార్మల్గా ఐరన్ ప్రిఫర్ చేయం. ఆఫ్టర్ 3 months తర్వాతనే ఐరన్ ప్రిఫర్ చేస్తాం. అది కూడా ఐరన్ వల్ల అయితే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది జరగదు బేబీకి. ఇంకోటి ఏంటంటే స్టూల్స్లో అంటే మోషన్ పాస్ చేసేది నల్లగా అవుతుంది, కానీ దానివల్ల బేబీకి నల్లగా అవడం అనేది జరగదు, 100% జరగదు. సో ఫుడ్ తినడం వల్ల హీమ్ అనేది ఉంటుంది ఐరన్లో. ఆ హీమ్ అనేది బాడీలో చేంజెస్ అయ్యి స్టూల్స్లో పాస్ అయినప్పుడు అంటే మోషన్లో పాస్ అయినప్పుడు స్టూల్ కలర్ మారుతుంది. దానివల్ల ఈ అపోహ ఏర్పడింది తప్ప
అందులో ఎలాంటి నిజం లేదు బేబీ కలర్ మారడం అనేది. కాకపోతే ఇండియన్ సినారియోలో చూస్తే మటుకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఇండియాలో. చాలా హైలీ ప్రివలెంట్. ఎందుకు అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది న్యూట్రిషన్ అని. ఇప్పుడు ఇది రక్తహీనత అని అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇస్తారు కదా. అంటే ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు ఒక విమెన్ కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉండాలి, అదే విధంగా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎంత పెరగాలి? నార్మల్ గా ఐడియల్ గా అయితే 12 పైన ఉండాలి విమెన్ కి. కానీ 10 వరకైనా కూడా మనకి ఇండియన్ సినారియోకి 10 వరకైనా కూడా పర్వాలేదు, యాక్సెప్టబుల్. ఎందుకు అంటే సో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇండియాలోనే చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్ల అంటే ఫుడ్ మనం తీసుకునే డైట్లో ఐరన్ అనేది క్వాంటిటీ తక్కువ ఉంటుంది. మనం తీసుకునే డైట్లో కొంతవరకే అబ్జార్ప్షన్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం ఐరన్ ఫుల్గా తీసుకుంటున్నాం కదా అంటుంది, కానీ దాంట్లో అబ్జార్ప్షన్ అనేది కొంతవరకే ఉంటుంది. దానివల్ల మనకి రక్తహీనత అనేది ఏర్పడుతుంది. సో మనం తీసుకునే ఆహారంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మోరోవర్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే బ్లడ్ వాటర్ కలిపి ఉంటుంది, అంటే దాని ఫ్లూయిడ్ రూపంలో ఉంటుంది, బ్లడ్ సెల్స్ లో రూపంలో ఉంటుంది. యాజ్ సచ్ ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీలో వాటర్ కంటెంట్ పెరుగుతుంది, సో ఐరన్ కంటెంట్ తక్కువ అవుతుంది. మోరోవర్ బేబీకి మదర్కి ఐరన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. డెలివరీ అప్పుడు కూడా బ్లడ్ లాస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా సఫిషియెంట్ గా ముందుగానే డైట్ లో తీసుకుంటే డెఫిషియన్సీ ఏర్పడదు. కానీ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ మటుకు తీసుకోవాలి. సప్లిమెంటేషన్ మటుకు కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఆఫ్టర్ డెలివరీ కూడా ఇస్తుంటారు కదా, అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అంటే బేబీకి సపోర్టివ్ గా ప్లస్ ఇదిగా. ఆఫ్టర్ డెలివరీ ఎందుకంటే డెలివరీ అప్పుడు బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. బేబీ డెలివరీ అయినప్పుడు మాయ అనేది ప్లసెంట్ అనేది తీయడం జరుగుతుంది. ఆ జరిగే ప్రాసెస్ లో బ్లడ్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది లేడీస్ కి. అందులో ఇండియన్ లేడీస్ కి ఖచ్చితంగా రక్తం ఆల్రెడీ తక్కువ ఉంటుంది, వాళ్ళు తీసుకునే డైట్ లో తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హాస్పిటల్ కన్సల్టేషన్, డాక్టర్ కన్సల్టేషన్ రెగ్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే ఐరన్ ఇంటేక్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఐరన్ కంటెంట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. తీసుకున్నప్పుడు బేబీకి ఆల్రెడీ ఐరన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, సో దానివల్ల డెఫిషియన్సీ ఏర్పడుతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల పోస్ట్ పార్టమ్ పీరియడ్లో కూడా ఒక 6 weeks వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైతే 3 months తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఆఫ్ ది రికార్డ్ మీరు ఒక మాట చెప్పారు మ్యామ్ నాతో, నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది నాకు. సో ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అట్లాంటి వాళ్ళకైతే కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అన్నారు. ఏంటంటే దానివల్ల ఇద్దరు జాబ్ చేయడం వల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది పెరిగిపోయి అది అండాలు విడుదల చేసే దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందా అండి? అది ఎందుకు ఉంటుంది? స్ట్రెస్ అనేది అడ్రినల్ హార్మోన్స్ మీద యాక్ట్ అవుతుంది, దానివల్ల కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. కార్టిజాల్ వల్ల ఒబేసిటీ వస్తుంది. సో స్ట్రెస్ యాక్ట్స్ ఆన్ ఓవరీస్ ఆల్సో. ఓవరీస్ మీద యాక్ట్ అయిపోయి కూడా హార్మోన్స్, ఆండ్రోజన్ హార్మోన్స్ రిలీజింగ్ ఎక్కువైపోతుంది, దానివల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ స్ట్రెస్ వల్ల యానోవులేషన్ పెరుగుతుంది. యానోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 14th డేకి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ డిలేడ్గా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అవర్స్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ ఉండే టైమింగ్స్ కూడా తగ్గుతుంది. అలా ఆల్టర్నేట్ డిఫరెంట్ షిఫ్ట్స్ వల్ల హస్బెండ్ వైఫ్ స్పెండ్ చేసే క్వాలిటీ టైం తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల కూడా హస్బెండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కానీ కూడా తగ్గిపోతుంది. నా సజెషన్ ఏంటంటే అవర్స్ ఆఫ్ టైమింగ్స్, రిస్ట్రిక్టెడ్ అవర్స్ ఆఫ్ టైమింగ్ పెట్టుకొని, హస్బెండ్ వైఫ్ స్పెండ్ చేసే టైమింగ్స్ కొన్ని పెట్టుకొని, కంఫర్టబుల్ జాబ్స్ సెలెక్ట్ చేసుకుంటే దే విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్ టుగెదర్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, యాజ్ ఎ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయని నా ఒపీనియన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత ప్లానింగ్ చేసే టైంలో అయితే డాక్టర్ల సజెషన్స్ మేరకు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. సో అదేవిధంగా ఎప్పుడు కలవాలి అనే దానికి కూడా ఒక టైం అనేది చెప్పారు మీరు, ఒక 10 నుంచి 20 రోజుల మధ్యలో కలవాలి పీరియడ్స్ అయిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచిది. థ్యాంక్ యూ నవీన్ గారు.